గిరిభారధర కుండలీంద్రమణి బద్ధభూవలయ పీఠికాం వారిరాశిమణి మేఖలావలయ వహ్నిమండల శరీరిణీం. అంటే వారిసార అంటే నీటి యందు పుట్టినటువంటి రత్నములు, రత్నముల చేత అలంకరింపబడినటువంటి కుండలములను ధరించినటువంటి తల్లి. లోకంలో కొన్ని పరమమంగళప్రదమైనటువంటి వస్తువులు ఉంటాయి. అలా చాలా చాలా మంగళప్రదమైనటువంటి వస్తువుల జాబితాలో అగ్రగణ్యమైనటువంటి వాటిలో ఒకటి కుండలములు. కర్ణవేధ అని మనకి చేసేటటువంటి సంస్కారములలో అది కూడా ఒకటి. పిల్లలకి చెవులు కుట్టారు అని చెప్పి చెవి యొక్క కింది తమ్మికి రంధ్రం చేయిస్తారు. అది కర్ణవేధ అని 16 సంస్కారాల్లో అది కూడా ఒక సంస్కారంగా చెప్పబడుతుంది. అయితే కర్ణవేధ లేకపోతే అంటే శాస్త్రం అంది అసలు నిజమైన కర్ణవేధ ఇది అంటే జీవితంలో గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొందనటువంటి చెవి ఏది ఉంటుందో అది పరిపూర్ణత్వాన్ని సంతరించుకోదు అని. ఆ చెవి ద్వారా మంత్రోపదేశం పొందాలి. కాబట్టి చెవికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఆ చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణమైనటువంటి కుండలము తనంత తానుగా పరమ మంగళప్రదమైనటువంటి ఆభరణం. చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణం ఒకటి శోభనిస్తుంది, అది ఎంతో అందాన్ని కల్పిస్తుంది. అమ్మవారి విషయంలో అమ్మవారికి కొత్తగా అందాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు, ఆవిడ అందానికో అందం అది అంతే, అంతవరకే చెప్పవలసి ఉంటుంది. ఆ కుండలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రత్యేకించి సువాసిని విషయంలో, సువాసిని అంటే పెళ్ళైనటువంటి స్త్రీ, సభర్తృక భర్త జీవించి ఉన్నటువంటి స్త్రీ, ఆమె విషయంలో కుండలాన్ని అంటే చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తితో మాట్లాడతారు. దానికి తాటంకము అని పేరు. తాటాకుతోటి మొదట చిహ్నము చెయ్యబడి తరువాత ఆభరణము అలంకరింపబడుతుంది అని. చెవి కమ్మలు కమ్మలు అంటూ ఉంటారు. చెవి కమ్మలు కాదది, చెవి కమలము అని ఒకప్పుడు దాన్ని పుష్యరాగమణులతో చేయించుకుంటూ ఉండేవారు. అది ఆచారం పూర్వం. పుష్యరాగమణులతో మధ్యలో ఒక రంగు రాయి వేసి దాని చుట్టూ 6 రాళ్ళు భిన్నమైనటువంటి రాళ్ళు వేస్తారు. ఓ తెలుపు రంగు కలిగినవో ఏవో వేసి 6 రాళ్ళు కూర్చినటువంటి పద్మాన్ని కమలాన్ని ధరిస్తారు. అలా ధరిస్తారు కాబట్టి కమల రూపంలో చెవిని ఆశ్రయించినటువంటి ఆభరణం కనుక చెవి కమలము అని పేరు. అదే తరువాతి కాలంలో భ్రంశమై చెవి కమ్మలు అన్న పేరు వచ్చింది. ఈ ఆభరణానికి ఒక ప్రశస్తి ఉంది. మంగళసూత్రం ఎంత గొప్పదో తత్తుల్యమైనటువంటి ఆభరణం కుండలాలు. అందుకే వివాహం అయిపోయినటువంటి స్త్రీ యొక్క కుండలం జారలేదు అంటే భర్త ఎక్కడో జీవించే ఉన్నాడు అని లెక్క కడతారు. ఒక్కొక్కసారి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అన్న విషయంలో ఏదైనా సందిగ్ధత కలిగిందనుకోండి, పరమ పవిత్రంగా చెవి యొక్క కమలములను అంటే ఆ కుండలములను పరమ భక్తితో ధరించి ఉండేటటువంటి స్త్రీల విషయంలో ఒక సాక్ష్యాన్ని నమోదు చేస్తారు. ఆ చెవి కుండలం జారకపోతే, ఆ కుండలం భ్రంశం కాకపోతే భర్త ఎక్కడో జీవించి ఉన్నాడు అని గుర్తు. అంటే ఆ కుండలానికి అంతటి ప్రాధాన్యత ఉంది. మంగళసూత్రం కట్టేటప్పుడు ఎలా అయితే మమ జీవనహీతున అని నేనున్నాననడానికి ఇది గుర్తు అని కడతాడో అలా సమంత్రకంగా పెట్టకపోయినప్పటికీ కూడా సువాసిని చెవులకు ఉండేటటువంటి ఆ కమలములకు అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత. అందుకే ఆ కమలములను ఎప్పుడైనా ఒకవేళ తీయవలసి వస్తే చెవి నుంచి, అవి కూడా ఏదో మట్టి పడతాయి, భర్తగారి సముఖంలో చెయ్యరు దాన్ని. భర్తగారు చూస్తుండగా ఎట్టి పరిస్థితుల్లో చెవికున్న ఆభరణాన్ని తీయరు. అది మరుగున ఆయనకి పరాకు చెప్పి ఇటు రాకూడదు అని చెప్పి అప్పుడు చెవికమ్మని తీస్తారు. ఏ కారణం చేతనైనా దాన్ని తీయడం జరిగితే మళ్ళీ చెవి యొక్క కమలాన్ని ధరించే లోపల, కుండలం ధరించే లోపల ప్రత్యామ్నాయంగా కనీసంలో కనీసం తాటాకు ముక్క చెవిలో పెట్టుకుంటారు.
తప్ప ఆ చెవి యొక్క కింది భాగం ఆభరణ రహితమై ఉండరాదు. అది అంత పరమ పవిత్రమైనటువంటి ఆభరణంగా మనకి శాస్త్రాలు నిర్ధారణ చేసేయి. పెట్టుకున్నారా పెట్టుకోలేదా అన్నదాన్ని నేను ఎక్కడా విచారణ చెయ్యను, నాకు దాంతో సంబంధం లేదు. నేను ఎంతవరకు మాట్లాడతానంటే శాస్త్రం ఏం మాట్లాడింది అన్నదాని గురించి నేను మాట్లాడుతూ ఉంటానంతే. కాబట్టి ఆ కమలములకు విశేష ప్రాధాన్యత. ఇది మామూలుగా ఒక సువాసిని విషయంలో అంత ప్రఖ్యాతి వహిస్తే లోకంలో సువాసినీత్వాన్ని నిలబెట్టడానికి యోగ్యమైనటువంటి సర్వమంగళాతత్వమైనటువంటి అమ్మవారి చెవులకు ధరించేటటువంటి కుండలములు ఎంత పవిత్రములై ఉంటాయి, అవి ఎంత శోభస్కరములై, ఎంత మంగళప్రదములై, ఎంత శక్తివంతములై ఉంటాయి. అందుకే ప్రదోష వేళలో ఒక్కసారి ఆ కుండలాల్ని తలుచుకుంటే చాలు. ఒక్కసారి అమ్మవారి చెవులకు పెట్టబడినటువంటి ఆ కమలములను స్మరణ చేసి, ఆ కుండలములను స్మరణ చేసి ఒక్క నమస్కారం చేస్తే అందరూ భద్రంగా ఉంటారు. కాబట్టి ఆ కుండలముల యొక్క స్మరణమే అంత గొప్పది, అంత మంగళప్రదమైనటువంటి వస్తువుగా చెప్తారు. ఇది ఏదో కేవలముగా చెప్పడం కాదు. ఏ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాల్ని రచన చేసి మనకి అందించారో ఆ శంకర భగవత్పాదులే ఒక పరమాద్భుతాన్ని ఈ భూమండలం మీదనే ఆవిష్కరించారు. మనకి జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం, అది అప్పు క్షేత్రం. అప్పు క్షేత్రము అంటే జల సంబంధమైనటువంటి క్షేత్రం. అక్కడ ఉండేటటువంటి శివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతుంటుంది, కానీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వడం కానీ శిరస్సును ప్రోక్షించడం కానీ చెయ్యరు. ఎప్పుడూ నీరు ఊరుతుంది. ఏదో మరీ మండిపోతున్న వేసంకాలంలో అయితే కొద్ది విరామం ఉంటుందేమో, కానీ అసలు మిగిలిన సమయాల్లో అయితే ఏదో పెద్ద జల ఊరినట్టుగా నీరు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని అప్పు క్షేత్రం అంటారు. అక్కడ అటువంటి జంబుకేశ్వర క్షేత్రంలో శివలింగం ఎంత ప్రఖ్యాతి వహించిందో అక్కడ ఉన్నటువంటి అమ్మవారు అఖిలాండేశ్వరి అంత ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి. జగన్మాత స్వరూపంగా అక్కడ నిలబడింది అని. మీరు ఎక్కడైనా దేవాలయంలో పరమాద్భుతమైనటువంటి రీతిలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల యొక్క రూపములను చూడాలి అంటే సాధారణంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అని చెప్తాం. ఇచ్ఛాశక్తి అంటే ఓ సంకల్పం మనసులో, ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అంటే దాన్ని చెయ్యడం, జ్ఞానశక్తి అంటే ఎలా చెయ్యాలి అనేటటువంటి వ్యూహాన్ని మనసులో ఏర్పాటు చేయడం. ఈ మూడు ఒక రూపాన్ని పొంది అమ్మవారి దేవాలయం యొక్క గోడల మీద ఉన్నది చూడాలి అంటే ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయం గోడల మీదనే కనపడుతుంది. జంబుకేశ్వర క్షేత్రంలో ప్రదోష వేళలో ఎప్పుడైనా దర్శనానికి వెడితే సాధారణంగా దేవాలయం పరమ ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి దేవాలయం మొదటి గడప దగ్గర కొంతసేపు కూర్చుని అమ్మవారి మూర్తిని చాలా దగ్గర నుంచి ఆపాదమస్తకం చూడడానికి అవకాశం ఉంటుంది. అదొక రకమైనటువంటి విచిత్రమైనటువంటి గాంభీర్యం సంతరించుకుని ఉంటుంది దేవాలయం ఆ సమయంలో. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది మీరు అనుభవించాలి. అది నేను నోటితో చెప్పేది కాదు. అమ్మవారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో, శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో, అలాగే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు కామాక్షి పరదేవత ఎలా మూకశంకరుల్ని అనుగ్రహించిందో అలా ఆ జంబుకేశ్వర క్షేత్రంలో వంటలు చేసేటటువంటి ఒక వ్యక్తి వరదన్ననబడేటటువంటి ఆయన్ని అమ్మవారు అనుగ్రహించింది. అక్కడ మోహనాంగి అని శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక ఇంటి ఆ దేవాలయంలో పరిచారకురాలుగా పనిచేస్తుండేది. ఆమె అక్కడ ఉద్యోగం. ఈయన వైష్ణవ మతానికి చెందినవాడు వరదన్. ఆయన ఈమెని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈమె అంది, నువ్వు శైవ ప్రబంధాలలో ప్రవేశాన్ని పొందితే నేను దీన్ని వివాహం ఆడతానంది. అయింది చాలా స్థూలకాయం. మీరు ఇప్పటికీ జంబుకేశ్వరం వెడితే గోడల మీద జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారు నడిచి వెడుతూ వరదన్ని తాంబూలంతో అనుగ్రహించినటువంటి సన్నివేశం గోడ మీద చెక్కబడి ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది అక్కడ. అమ్మవారు ఇప్పటికీ అక్కడ జంబుకేశ్వర క్షేత్రంలో ఒక ఆచారం ఉంది. నైవేద్యం పెట్టాలి అంటే తెర వేసేసి లోపల అర్చకులు పెట్టాలి.
అర్చకులకు మేము మగవాళ్ళము అన్న భావనతో పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని అమ్మవారికి లోపల తెరవేసి నైవేద్యం పెట్టరు. వాళ్ళు కూడా చీర కట్టుకుని లోపలికెడతారు, వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అంత ప్రత్యక్షమైనటువంటి శక్తి స్వరూపం అక్కడ అమ్మవారు. ఈ దేవాలయంలో వంటవాడిగా పనిచేస్తున్నటువంటి వరదన్ ఆ మోహనాంగిని వివాహం చేసుకోవాలని కోరిక. బాగా స్థూలకాయుడు, ఏదో మధ్యాహ్నం వేళ బడలిపోయాడు. వంట చేసి భోజనం చేసి ఏదో ఆయన 2 చేతులు వెనక్కి పెట్టుకుని అలా జారగిలపడి కూర్చున్నాడు. అకస్మాత్తుగా అఖిలాండేశ్వరి అమ్మవారు నడిచి వెళ్ళింది. ఆ వెడుతున్నప్పుడు ఆ పాద మంజీరముల యొక్క సవ్వడి వినపడింది. వినబడి అతను తటాలన తల తిప్పి చూశాడు. అమ్మవారు తెల్లటి బట్ట కట్టుకుని వస్తోంది. అతను స్థాను వైపు అలా ఉండిపోయాడు నోరు తెరిచి. అమ్మవారు అలా వెడుతూ ఆగింది. ఆగి నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి, ఆమె తాంబూలపూరితముఖి, ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది కదూ, అలాంటి నోరుని అటువంటి కుండలాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు అమ్మవారివి. అంతటి అనుగ్రహప్రదాత ఆవిడ. ఆ పిడచ తీసి అతని నోట్లో పెట్టింది. అతను కేవలం వంటవాడు అంతే. నల్లటి మేఘం నుంచి వర్షం ఎలా పడిపోతుందో అలా అతని నోటి వెంట కవిత్వం వచ్చేసింది. అందుకే అతన్ని కాలమేఘన్ అని పిలిచారు. కాలమేఘన్ అంటే నల్ల మబ్బు అని. నల్ల మబ్బు నుంచి వర్షధారలు ఎలా పడతాయో అతని నోటి నుంచి కవితాధారలు అలా వచ్చాయి. తరువాత అంతటి మహాకవి అయ్యాడు. అటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు. అంటే చాలామంది దాన్ని ఒక అక్కరలేని పదంతో అన్వయం చేస్తూ ఉంటారు. అమ్మవారి యొక్క ఉగ్రశక్తి అంటుంటారు. అది ఉగ్రశక్తి అనకూడదు. ఈ శక్తితో నేను నిలబడి దర్శనమిస్తే వీళ్ళు తాము చెయ్యవలసిన నిత్య నైమిత్తిక కర్మల వలన సాధించినటువంటి తేజస్సుతో నా ముందు నిలబడగలుగుతారు అని ఒక ఊహ చేత, ఒక సంకల్పం చేత, ఒక లెక్క చేత అమ్మవారు ఆ శక్తితో నిలబడింది. కానీ కలియుగం కదూ, కలియుగంలో ఆచారకాండకి ఎప్పుడూ చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆచారకాండ కలియుగంలో విస్మరింపబడుతుంది. ఆ విస్మరింపబడి ఆచారం పాటించేది ఏమిటి అన్న స్థితి ఎక్కువైపోతుంది. అది ఎక్కువైతే ఏమవుతుందంటే తేజస్సు క్షయం అయిపోతుంది. తేజస్సు క్షయం అయిపోయిందనుకోండి, ఆ తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి శక్తి ఉండదు. ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది. వారు లెక్క కట్టారు, ఇవాళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది, అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా ఉంది. వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి. కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథివీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు. కాంచీపురంలో కూడా కామాక్షి పరదేవత ఇప్పటికీ తిరుగుతుంది అంటారు. కాబట్టి ఎలా అక్కడ పృథివీ క్షేత్రం కాదది. అక్కడ శ్రీచక్రం వెయ్యాలంటే అది అప్పు క్షేత్రం, జలక్షేత్రం. కాబట్టి కావేరీ నదిలోకి తీసుకువెళ్ళి నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు. శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు. అమ్మవారి ఎదురుగుండా తీసుకొచ్చి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. విఘ్నేశ్వరుడు కనపడ్డాడు అనుకోండి, అమ్మవారు బహుప్రసన్నురాలు. కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కేవలం కన్నులు మూసుకుని ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పేవారు. వారు ఒకప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళారు. శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ మహాబిల్వం స్థలవృక్షం, సువర్ణముఖరీ నదీ తీరంలో ఎక్కడో ఒక అర్ధనారీశ్వర మూర్తి ఉంది అని చెప్పారు. ఇక్కడికి అమ్మవారు ఒక్కతే రాలేదు, విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది అని చెప్పారు. అలాగే ఈ దేవాలయం ఎదురుగుండా ఉన్నటువంటి గోడని, అంటే గోడ అంటే కొండకి ఉన్నటువంటి ఉపరితలా మీద పెరిగిపోయినటువంటి మొక్కలు తీసేసి చూస్తే అద్భుతమైనటువంటి శిల్పకళ, అమ్మవారి కళ్యాణ సన్నివేశాలు చెక్కబడి ఉన్నాయి అని చెప్పారు. వెంటనే వెళ్ళి వెతికారు, అన్నీ ఉన్నాయి. ఎదురుగుండా కొండ మీద ఉన్నటువంటి అనవసరపు విషయాల్ని తొలగించి చూస్తే కళ్యాణఘట్టపు సన్నివేశాలు కూడా చెక్కబడి ఉన్నాయి. నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ప్రయత్నపూర్వకంగా కొండ దగ్గరికి వెళ్ళి చూశాను. చూస్తే కొండ చిన్న కొండ, దాని మీదకి ఎక్కి చూస్తే ఎదురుగుండా కళ్యాణమూర్తులు, కళ్యాణ సన్నివేశం అన్నీ చెక్కబడి ఉంటాయి.
వారు మహాపురుషులు. మహాస్వామి వారు ఆయన విఘ్నేశ్వరుడి పట్ల అమ్మవారికి ఉన్నటువంటి ఆప్యాయత గురించి తరచుగా నిర్ధారణ చేస్తుండేవారు. అందుకే విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ఎదురుగుండా ప్రతిష్ఠ చేస్తే అమ్మవారు సంతోషాన్ని పొందుతుంది. తనలో అధికమైన తేజస్సుని విఘ్నేశ్వరుడికి ఇచ్చి ఇద్దరి యొక్క అనుగ్రహం చేత భక్తులు ఆమె ముందు నిలబడగలిగిన స్థితిని పొందుతారని విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు జంబుకేశ్వరం వెళితే ఇటు తల తిప్పి చూస్తే, లోపలికి వెడుతున్నప్పుడు ఇటు తల తిప్పి చూస్తే ఎదురుగుండా విఘ్నేశ్వరుడు ఉంటాడు, లోపలికి వెడితే అమ్మవారు ఉంటుంది. ప్రదోష వేళలో వెళ్ళాలి. ఇదిగో ఈ సమయంలో విడితే ఉంటుంది. నేను మీకు ప్రవచనం చేస్తున్నాను, కానీ నేను యథార్థానికి ఇప్పుడు మానసికంగా జంబుకేశ్వరంలో ఉన్నానంటే మీరు నమ్మండి. నేను ఆ జంబుకేశ్వరంలో శివలింగ దర్శనం చేసుకుని అఖిలాండేశ్వరి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎడంవైపు ఉన్నటువంటి గట్టు మీద ఉన్న శిల్పాలు, ఆ అరుగు, కుడి చేతి వైపు తిన్నగా వెళ్ళిపోతే ఉండేటటువంటి శివలింగం, ఆ మంటపాలు, ఆ ప్రదక్షిణం చేస్తూ వచ్చేటప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత, అమ్మవారి ఆలయంలోకి దారి, ఆ విఘ్నేశ్వరుడిని చూసి ఎడం పక్కకి తిరిగి పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా నిలబడినటువంటి తల్లి, కనపడుతున్న మంజీరాలు, అమ్మవారి ముఖమండలం, ఆవిడ యొక్క వజ్ర తాటంకాలు నాకు మనోనేత్రంలో దర్శనమవుతూ, నేను ఈ సమయంలో భౌతికంగా మీ ముందున్నాను, కానీ మానసికంగా అప్పుడప్పుడు జారి జంబుకేశ్వరంలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుచేత అంటే ఆ క్షేత్రం యొక్క మహాత్మ్యం అంత గొప్పది. అటువంటి తల్లి యొక్క తేజస్సు విఘ్నేశ్వరుణ్ణి ఎదురుగుండా ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా జనులు నిలబడగలిగినటువంటి స్థితిలో లేకపోతే అప్పుడు శంకరాచార్యుల వారు ఒక అపురూప ప్రయోగం చేశారు. వజ్రములతోటి తాటంకములు చేయించారు. ఆ తాటంకములు శ్రీచక్రాలు వేశారు. అమ్మవారి తాటంకాలు వజ్రాలతో చేసి ఆ వజ్ర తాటంకాల్లో శ్రీచక్రాలు వేశారు. శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసమే కాదు, శ్రీచక్రం అమ్మవారు కూడా. ఆ శ్రీచక్రం అమ్మవారి యొక్క స్వరూపం, శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసం, శ్రీచక్రం అమ్మవారి యొక్క పరివార దేవతలందరూ నివాసం ఉండేటటువంటి పరమశక్తివంతమైనటువంటి స్థానం. అందుకే శంకర భగవత్పాదులు ఏం చేశారంటే ఇక వేరే శ్రీచక్రం వెయ్యక్కర్లేదు. కాంచీపురంలో అయితే ఎదురుగుండా శ్రీచక్రం వేశారు. అది కూడా చాలా తమాషాగా ఉంటుంది. ఆ శ్రీచక్రం అది ఇలా లేచి నిలబడి చూసినా సరే కనపడదు. ఎదురుగుండా ఓ చిన్న పూల తొట్టెలా ఉంటుంది. ఆ తొట్టెలోకి గడప దాటి లోపలికి వెళ్ళకూడదు. గడప దగ్గర నుంచి కాస్త పొడవుగా ఉన్న శరీరం ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం ఇలా వంగి లోపలికి చూస్తే కనపడుతుంది అంతే. లేకపోతే అర్చకులు నీళ్లు పోయడాన్ని బట్టి, అర్చకులు పువ్వులు వేసి తీయడాన్ని బట్టి శ్రీచక్రం ఉంది అని మీరు ఊహించాలంతే. కాస్త పొడగరులు అయితే కనపడుతుంది. అది మొదటి గడప దగ్గర నిలబడగలిగినటువంటి అవకాశం లభిస్తే అప్పుడు మాత్రమే దర్శనం చెయ్యగలరు. అటువంటి వజ్రములతో, రత్నములతో, మరకత మాణిక్యములతో ఆవిడికి శ్రీచక్ర తాటంకములు వేశారు. ఆ శ్రీచక్ర తాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు, ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు. అసలు తప్పకుండా ఒక్కసారైనా జంబుకేశ్వరం వెళ్ళి ఆ శ్రీచక్ర తాటంకాల్ని చూడాలి. ఆ శ్రీచక్ర తాటంకాలు వేసిన తరువాత అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడి దర్శనం చేసి ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందారు. అమ్మవారి కుండలం విషయంలో శంకర భగవత్పాదులు చూపించినటువంటి అపురూపమైనటువంటి ప్రజ్ఞ అది. బహుశः అలా భారతదేశంలో అమ్మవారి యొక్క చెవులకు ఆమెలో ఉన్నటువంటి శక్తినే శ్రీచక్ర తాటంకములలోకి ప్రవేశపెట్టి చెవులకు అమర్చినటువంటి ఘనత పొందిన వేరొక మహనీయుడు శంకరులు తప్పలేరు. అది శంకర భగవత్పాదులకే చెల్లింది. అందుకే ఎక్కడెక్కడ శంకరాచార్యుల వారు కుండలం గురించి చెప్పినా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండి తీరుతుంది. వారి నోటి వెంట వచ్చిన మాట స్మరించినంత మాత్రం చేత అది మహాప్రసాదమే. అటువంటి శ్రీచక్ర తాటంకాలు మసకబారుతూ ఉంటాయి. మసకబారి మరి చెవులకు కదు అలంకారం చేశారు. కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు అమ్మవారికి, పువ్వులవి అలంకారం చేస్తూ ఉంటారు, బట్ట కడుతూ ఉంటారు, మనందరం చూస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఆ శ్రీచక్ర తాటంకములు మసకబారతాయి.
మసక పారితే అవి తీసి మళ్ళీ సాన పెట్టాలి. అందులో పెద్దలు ఏం చెప్తారంటే 326 వజ్రములు ఉన్నాయి అని చెప్తారు. ఆ రెండు తాటంకములలో, రెండు శ్రీచక్ర తాటంకములలో కలిపి 326 వజ్రములు, వైఢూర్యములు, రత్నములు, మాణిక్యములు, మరకతమణులు ఇవన్నీ కూడా 326 ఉన్నాయి అని. అవి తీయాలి అంటే చెవుల నుంచి భారతదేశంలో ఒక్క కంచికామకోటి పీఠాధిపతులదే అధికారం. ఆ తాటంకములను ముట్టుకోవాలంటే కంచికామకోటి పీఠాధిపతులు పెడతారు. వెళ్ళి దానికి ఒక శుభముహూర్తాన్ని చూసి చందనపు ముద్ద తీసి చేత్తో పట్టుకుంటారు. పట్టుకుని మంగళవాద్యాలతో సుముహూర్తంలో లోపలికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఉన్న శక్తినంతటినీ కూడా చందనపు ముద్దలోకి ఆవాహన చేసేస్తారు. అది చందనపు ముద్దలోకి వస్తుంది. వచ్చిన తరువాత జాగ్రత్తగా తెరవేసి అమ్మవారి చెవులకున్నటువంటి ఆ వజ్రతాటంకములు, శ్రీచక్ర తాటంకములను తొలగిస్తారు. తొలగించి తాత్కాలికంగా మంత్రపూరితములైనటువంటి తాటంకములను ఆవిడ చెవులకు అలంకారం చేసి తెరతీస్తారు. ఈ చందనపు ముద్దకి ముందు పూర్ణ జల కలశం వెడుతుంది. ఆ జలకలశతో వచ్చి అమ్మవారి ఆలయం యొక్క ముఖమంటపంలోనే ఆ కలశని స్థాపన చేస్తారు. ఆ కలశ పెట్టినప్పుడు కూడా వెండి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అంతటినీ కూడా చెరుకు కర్రలతో అలంకారం చేస్తారు. చెరుకు కర్రలతో అలంకారం చేసి ఆ పూర్ణ కలశలోకి మళ్ళీ ఈ చందనపు ముద్దలో ఉన్నటువంటి అమ్మవారి శ్రీచక్ర తాటంకముల యొక్క శక్తిని అంతటినీ ప్రవేశపెడతారు. ఆ కలశ అలా ఉండిపోతుంది కొన్నాళ్ళు. మళ్ళీ ఎప్పటికి సాన పెట్టడం పూర్తవుతుందో అంతకాలము ఆ కలశ అక్కడ ఉంటుంది. అది ప్రత్యేకమైనటువంటి సమయం. అప్పుడు ఎందరో వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో సువాసినులందరి చేత ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తారు. దీప పూజ అని పూజ నిర్వహింపచేస్తారు. అప్పుడు ఇంకా అమ్మవారి మూర్తి పెట్టరు. సాయంకాలం వేళ ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపమే అమ్మవారి స్వరూపమని సువాసినులందరూ కూర్చుని దీపానికి ఆరాధన చేస్తారు. అసలు ఈ దీపంతో అమ్మవారిని ఆరాధన చేయడము అనేటటువంటి విషయంలో సువాసిని అమ్మవారి దగ్గర దీపం పట్టుకుని చేసే సేవ ఒకటి ఉంది. అది చేస్తే ఆవిడ బహుప్రసన్నురాలవుతుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఆ ప్రమిదలో దీపాలు పెట్టి దీప పూజ చేస్తారు సువాసినులందరూ. అలాగే దేవీ భాగవత ప్రవచనం, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా జపం చేయడం, శ్రీ విద్యా హోమాలు చేస్తారు. చండీ హోమం వేరు, శ్రీ విద్యా హోమం వేరు. శ్రీ విద్యా హోమం చాలా అద్భుతంగా ఉంటుంది. అది చెయ్యగలిగిన వాళ్ళు కూడా బహుకొద్ది మంది ఉంటారు. అటువంటి శ్రీ విద్యా హోమం చేస్తారు. ఆ హోమాలు చేస్తుండగా ఇప్పటికీ కూడా అమ్మవారి చెవుల నుంచి తీసినటువంటి ఆ వజ్రములతో కూడుకున్నటువంటి శ్రీచక్ర తాటంకములను మళ్ళీ సానపెట్టి ఇవ్వాలి అంటే భారతదేశం మొత్తం మీద పరంపరాగతంగా అలా సానపెట్టే కుటుంబం ఒక్కటే ఒక్కటి ఉంది. కోయంబత్తూరులో ఉంది ఒక స్వర్ణకారుల కుటుంబం. కోయంబత్తూరు పెడతాయి ఆ తాటంకాలు. వారు వాళ్ళ ఇంట్లో పరమ శ్రద్ధాభక్తులతో ఆ తాటంకములను, ఆ శ్రీచక్ర తాటంకములలో ఉన్నటువంటి మణులను, రత్నములను అన్నింటినీ మళ్ళీ సానపెట్టి ధగధగాయమానంగా చేసి మళ్ళీ పట్టుకొచ్చి అమ్మవారి దేవాలయంలో సమర్పణం చేస్తారు. ఆ సమర్పణం చేసిన తరువాత మళ్ళీ కంచికామకోటి పీఠాధిపతులు పూర్ణాహుతి చేసి హోమానికి ఆ అమ్మవారి తాటంకములు చేతిలో పట్టుకుని శుభముహూర్తంలో మంగళవాద్యాలతో అంతరాలయ ప్రవేశం చేసి మంత్రపూరితంగా అమ్మవారి చెవులకు తాత్కాలికంగా పెట్టబడినటువంటి తాటంకములను తొలగించి మళ్ళీ ఈ తాటంకములను, అంటే శంకర భగవత్పాదులు వేసినటువంటి వజ్ర శ్రీచక్ర తాటంకములను అమ్మవారి చెవులకు వేస్తారు. అవి మీరు నిజంగా చూసి తీరాలి. అదొక పరమాద్భుతం అంతే. అది నేను భారతదేశంలో పుట్టినందుకు జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని, ఆమె చెవులకు ఉన్నటువంటి ఆ వజ్రతాటంకాల్ని చూసి శంకర భగవత్పాదులకు ఒక్క నమస్కారం చేసి రాలేకపోతే ఈ దేశంలో మనుష్య జన్మ పొంది సనాతన ధర్మంలో పుట్టినందుకు మనం ఎక్కడో ఏదో చిన్న లోటు పొందామేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం.
తప్పకుండా ఒక్కసారి అటువంటి దర్శనాన్ని చేస్తే అసలు అందులో ఉండేటటువంటి అద్భుతం ఏమిటో, ఎందుకు నేను దాని గురించి అలా మాట్లాడానో మీకు అందరికీ అర్థమవుతుంది. అంత గొప్పగా అమ్మవారి చెవులకు మళ్ళీ ఆ తాటం కమలను అమరుస్తారు. మళ్ళీ ఇంకక్కడి నుంచి యథావిధిగా కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. మళ్ళీ ఎప్పుడో ఆ అవసరం ఏర్పడినప్పుడు కంచికామకోటి పీఠాధిపతులు వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేస్తారు. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. ఒకానొకప్పుడు జంబుకేశ్వరంలో అమ్మవారి యొక్క శ్రీచక్ర తాటంకములకు సాన పెట్టవలసి వచ్చింది. అవి మార్చవలసి వచ్చింది. మార్చడం అంటే అదే నేను ఇందాక చెప్పిన క్రమాన్ని చేయవలసి వచ్చింది. ఎవరు చెయ్యాలి? కంచికామకోటి పీఠాధిపతులు చెయ్యాలి. కంచికామకోటి పీఠాధిపతులు ఇద్దరు వరుసగా శరీరం విడిచిపెట్టేశారు. ఆ రోజుల్లో కొద్ది రోజుల తేడాలో వదిలేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో ఉన్నటువంటి ఒక ఆయన వెనక ఆయన శిష్యుడు మహాదేవేంద్ర సరస్వతి అన్నవారు ఇద్దరు కొద్ది రోజుల తేడాలో శరీరం వదిలిపెట్టారు. 13 ఏళ్ల పిల్లవాడు, ఏమీ తెలియనటువంటి పిల్లవాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. నేను ఏ మహానుభావుడి పేరు ఉపన్యాసం చెప్తే ఆయన పేరు స్మరించకుండా ప్రవచనం చెయ్యలేనో, ఎవరి పేరు చెప్తే భూమి మీద పడి నమస్కారం చేస్తానో, ఏ మహానుభావుడు అపురూపమైనటువంటి అవతారంగా కీర్తింపబడ్డారో, ఇప్పటికీ కామాక్షి పరదేవతా రూపంగానే అనుగ్రహిస్తారని చెప్పబడతారో అటువంటి మహాస్వామి వారు 13వ ఏట ఏమీ తెలియని రోజుల్లో కొత్తగా పీఠాధిపత్యానికి వచ్చిన రోజులు. అటువంటి రోజుల్లో ఆయన్ని పల్లకీలో తీసుకెళ్లారు అక్కడికి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.